కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జగదీష్ రెడ్డి గారి నాయకత్వం, జగదీష్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. బీఆర్ఎస్ రజతోత్సవ సభకి ఎల్కతుర్తికి దాదాపు అన్ని జిల్లాల నుంచి, అన్ని జిల్లా కేంద్రాల నుంచి కూడా పాదయాత్రగా, ఎడ్ల బండి మీదగా కావచ్చు, లేకపోతే చాలా విధాలుగా వస్తూ ఉన్నారు. మనతో పాటు సూర్యాపేట నుంచి సైకిల్ మీద వస్తున్నటువంటి కొంతమంది నేతలు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఏం పేరు అన్న, ఇక్కడ నుంచి వస్తున్నారు? నా పేరు పుట్టా కిషోర్, సూర్యాపేట నుంచి వస్తున్నాము. నేను సూర్యాపేట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్. సైకిల్ యాత్ర చేసుకుంటూ వస్తా ఉన్నారు, ఏం చెప్తారు? చాలా మంది సభకు, రజతోత్సవ సభకు రావాలని ఉత్సాహంగా ఉన్నారు. వయసు మళ్ళిన వాళ్ళు కూడా ఎడ్ల బండ్ల మీద, పాదయాత్ర మీద వస్తున్నారు. మరి యువకులమైన మేము అందరినీ చైతన్యవంతం చేసుకుంటూ రావాలనే ఉద్దేశంతో మరి ఈరోజు పాదయాత్ర సూర్యాపేట నుంచి 2 రోజుల క్రితం ప్రారంభించడం జరిగింది. దారి పొడుగునా కూడా జనాలందరూ కూడా నీరాజనాలు పలుకుతున్నారు. మేము కూడా సభకు వస్తున్నాం, మరి ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు. మాకు ఎక్కడికక్కడ మంచినీళ్ళు ఇవ్వడం కానీ, భోజనాలు ఏర్పాటు చేయడం కానీ, వసతి ఏర్పాటు చేయడం కానీ స్వచ్ఛందంగా ప్రజలే ఏర్పాటు చేసారు. మొత్తం కేసీఆర్ గారి సభని 25 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ చాలా ఘనంగా జరుగుద్ది. భారతదేశంలోనే ఘనంగా జరిగే సభల్లో ఇది మొదటి స్థానంలో ఉండబోతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సభలు అనేది కొత్త కాదు. కాకపోతే ఈరోజు మేము అధికారంలో లేని సమయంలో రజతోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే 420 హామీలు ఇచ్చి ఏదైతే అధికారంలోకి వచ్చిందో ఆ 420 హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసి గోసపెడుతున్నదో ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకతతో ఉన్నారు. అందరూ కూడా ఏదో పోయిన ఎన్నికల్లో ఏదో పొరపాటు చేసినాం, ఈసారి వస్తున్నాం, వచ్చి కేసీఆర్ గారికి మద్దతుగా నిలుస్తామని చెప్పి దారి పొడవునా కూడా సమాధానం చెప్తారు. ఎన్ని కిలోమీటర్లు వచ్చింది, ఎంతమంది వస్తా ఉన్నారు? దాదాపు 150 కిలోమీటర్లు, 140 నుంచి 150 కిలోమీటర్లు వస్తున్నది. మేము 50 సైకిళ్ళ మీద సూర్యాపేట నుంచి బయలుదేరినాము. అందరం కూడా ఎక్కడికక్కడ దారి పొడుగునా కూడా మాకు మంచి స్పందన. కిలోమీటర్లు అంటే చిన్న మాట కాదన్న ఇది. అంటే ఎందుకు అంటే కేసీఆర్ మీద ప్రేమతో అనుకోవచ్చా ఇవాళ ఇంత భారీ ఎత్తున ప్రజలందరూ తరలి రావడం? కేసీఆర్ గారి కష్టం ముందు, తెలంగాణ సాధించడంలో కేసీఆర్ గారి కష్టం ముందు మా సైకిల్ యాత్ర పెద్ద కష్టమైన పనేం కాదు. ఎందుకంటే తెలంగాణలోని అన్ని వర్గాలను, సంబంధ వర్గాలను కూడా ఏకం చేసి రాదు, సాధ్యం కాదు అనుకున్న తెలంగాణను సుసాధ్యం చేసి తెలంగాణ సాధించిండు. ఆ తెలంగాణ సాధించడం వల్లే మా నీళ్లు మాకు వస్తున్నాయి, మా ఉద్యోగాలు మాకు వచ్చినాయి. ఇంత చేసిన ఆమరణ నిరాహార దీక్ష, సావు నోట్ల తలబెట్టిన కేసీఆర్ గారి దీక్ష ముందల, కష్టం ముందల మా పాదయాత్ర పెద్ద కష్టమైంది అని మేము అనుకోవట్లేదు. మాకు సంతోషంగా ఉంది. మేము కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో వినాలి. మేము రోడ్డు వెంట జనాల్ని చైతన్యవంతం చేసుకుంటూ పోవాలి. మా మనసులో మా జగదీష్ రెడ్డి గారు, ఎందుకంటే ఎడ్ల బండ్లు ఆల్రెడీ మా సూర్యాపేట నుంచి జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో ఎడ్ల బండ్లు బయలుదేరినాయి. మరి ఈ రోజు మేము కూడా సైకిల్ యాత్ర వెళ్లాలనే ఆలోచనతోటి ఆ కష్టం ముందర పెద్ద కష్టం కాదనే ఎండల్ని కూడా లెక్క చేయకుండా వచ్చినాం. చాలా 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 స్పందన ఉంది. వాళ్ళంతటా వాళ్ళే ఆపుతున్నారు. అయ్యా ఈ రేవంత్ రెడ్డి రావద్దయ్యా, ఈ కాంగ్రెస్ మోసపూర్లు మొత్తం మోసం చేసింది, ఈసారి మళ్ళా మనదే కేసీఆర్ వస్తాడు, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళీ తెలంగాణని ముందలికి తీసుకుపోదాం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మాట్లాడుతా ఉన్నారు. 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు, ఎట్లా ఉండబోతుంది? సంతోషంగా ఉంది, ఎగ్జైట్మెంట్ గా ఉంది. మాకు కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు చూడాలి, మీటింగ్ ఎప్పుడు చూడాలని సంతోషంగా ఉంది. సైకిల్ యాత్ర చేసుకుంటూ వస్తా ఉన్నారు కదా, మీ ఒపీనియన్ ఏంటి? చాలా సంతోషంగా ఉంది. మేము ఈ సభలో పాల్గొనడం అనేది మాకు చాలా గర్వకారణంగా కూడా ఉంది. 25 ఏళ్ల యువకుడుగా తయారైనటువంటి మా పార్టీని మేము దగ్గరుండి మేము చూసుకోవడానికి వచ్చినాం. దారి పొడవునా కూడా చాలా మంది చాలా నిరాజనాలు పలుకుతున్నారు. కొందరు తెలియక దేనికి వెళ్తున్నారు, దేనికి యాత్ర చేస్తున్నారు కొందరు అడుగుతున్నారు. వారికి మేము ఒకటే సమాధానం చెప్పాం. ఈ దొంగ హామీలు ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా అమలు పరచడం కోసం, ప్రభుత్వం మెడలు వంచడం కోసం కేసీఆర్ గారు బయలుదేరారు. మీకు వచ్చే ఇస్తామన్న 4000 పింఛన్లు, తులం బంగారం కానివ్వండి, మంచి నీరు కానివ్వండి, మీరు పండించిన వడ్లు కొనడానికి కానీ వాటన్నిటికి కూడా కేసీఆర్ గారు బయటికి వెళ్తేనే అయితే మీకు దాని గురించే సపోర్ట్గా వెళ్తున్నామని చెప్పినాం. సభ ఎట్లుంటుంది అనేది మేము అందరం కూడా దానికోసం వేచి చూస్తున్నాం. కేసీఆర్ గారు మాకంటే ఎక్కువ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు. ఇంకా కేసీఆర్ గారు ఏం చెప్తారు అనే దాని మీద అందరికి కూడా సాయంత్రమే తెలుస్తుంది ఏం జరుగుతుంది, ఏం చెప్తాడు అనేది కూడా. సూర్యాపేటనే మొత్తం అందరం కూడా సూర్యాపేట నుంచి 3 రోజుల కిందనే బయలుదేరినాం. చాలా విజయవంతంగా కూడా నడుస్తూనే వస్తుంది మా సైకిల్ ర్యాలీ. ఇప్పటివరకు ఎక్కడ కూడా ఇబ్బంది పడలేదు. సో వచ్చే క్రమంలో కూడా నాయకులు, కార్మికులు ఎవరైనా కూడా మమ్మల్ని హ్యాపీగా రిసీవ్ చేసుకురు. మేము కూడా మద్దతు పలుకుతాం, అసలు మాతో పాటు కూడా వస్తామని కూడా వాళ్ళు కూడా అన్నారు. లేదా అంటున్నారు వాళ్ళు. కేసీఆర్ గారు అంటేనే అందరి నాయకుడు,
తన కోసం ఏడికైనా వస్తాం, ఎంత దూరం అయినా వస్తాం అనే అదే చెప్తున్నారు. సో మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ కార్యక్రమం మా పుట్టకిషోర్ గారు, వేణు గారు వీళ్ళంతా కండక్ట్ చేయడం మేము సంతోషం. అందులో మేము పాలు పంచుకోవడం ఇంకా సంతోషంగా. యువకులు మీకంటే ఇట్లా రావాలని ఆలోచన కావచ్చు, వచ్చేటప్పుడు ఇబ్బందులు కావచ్చు అని అనిపించలేదా పెద్ద? అంటే ఇప్పుడు కారులో వచ్చినప్పుడు అంటే బస్సులో వచ్చినప్పుడు కనుక ఏడ ఆగడం వల్ల అవన్నీ ఏమి ఉండవు కదా. ఈ సైకిల్తో పాటు ఈ సైకిల్ ర్యాలీ చేయడం వల్ల ప్రతి గ్రామానికి మేము టచ్ చేసుకుంటూ ఏడన్నా అడిగినప్పుడు కేసీఆర్ గారు చేసిన పథకాలను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇదంతా తెలియజేయడం అనే కాన్సెప్ట్ మీదనే మేము రన్ అవుతున్నాము. సో దానికి కూడా మంచి రిజల్టే ఉంది. నెక్స్ట్ సక్సెస్ అయ్యేది మేమే, ఎప్పటికీ సక్సెస్ అయ్యేది కూడా మేమే. 100% మేమే సక్సెస్ అవుతాం. థర్డ్ డే, ఈరోజు మూడవ రోజుకి రీచ్ అయిపోతాము. ఇక డే 5 o'clock నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాము. మళ్ళీ ఈవినింగ్ వరకు ఎండ్ చేస్తాం. మళ్ళీ ఎక్కడైనా స్టే చేసి మళ్ళీ మార్నింగే స్టార్ట్ అయిపోతాం. అదే చెప్తున్నాం కదా, చాలా కేసీఆర్ గారి కోసం ఈ సైకిలే కాదు ఇంకేం చేయడానికైనా రెడీ. సో ఈ సైకిల్ యాత్ర అనేది యువకులను కూడా కొంచెం ప్రోత్సహించాలి, ఆదర్శంగా నిల్చోవాలని కూడా. ఉద్యోగాలు ఇస్తేనే కదిలి రావాలి, ఇయ్యలేడని అంటే ఎవరి అపోహ వాళ్ళది. ఇప్పుడు 420 వాళ్ళు, కాంగ్రెస్ ప్రభుత్వం 420 వాళ్ళ ముచ్చట్లు నమ్మి మీరు చూస్తున్నారు కదా రిజల్ట్ అనేది కూడా. ఆటోమేటిక్గా ఆయన ఏం చేసినా చేయకపోయినా మా అభిమానం, ఆయనే మా లీడర్.